హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను జున్ను గారితో ఏం చేస్తానని మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు. రాగా పెట్టేశాను. జస్ట్ నేను ఏం ఎడిటింగ్స్ అవి ఏం చేయట్లేదు, జస్ట్ వాయిస్ ఓవర్ ఒక్కటే ఇచ్చేస్తున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే కొంచెం సేపు అయితే వాడు ఆడుకుంటాడు. సో ఆడుకున్న తర్వాత అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు చూసుకుంటుంటారనమాట. సో నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం దోశ వేశాను. చెల్లి కాలేజ్కి వెళ్తుంది కాబట్టి దోశ వేసుకొని తింటుంది. వీడు కూడా తింటాడనమాట. అంటే నార్మల్గా ఇప్పుడు మనం ప్లెయిన్ దోశ వేస్తాం కదా, దాన్నే కొంచెం లావుగా వేస్తాం అనమాట. మందంగా వేసి పైన వైట్గా ఉంటుంది కదా, మెత్తగా ఉన్నది, దాన్ని కొంచెం వాటర్లో ముంచి అయితే తినిపిస్తాము. చక్కగా తినేస్తాడు వీడు కూడా. దోశనే కాదు, ఏ రోజు ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ కొంచెం కొంచెం తినిపిస్తున్నాం అనమాట. ఇడ్లీ చేస్తే ఇడ్లీ, ఉప్మా చేస్తే ఉప్మా, అలా కొంచెం కారం లెవెల్స్ అన్ని తగ్గించి పెడుతున్నాము. అన్నీ తింటాడనమాట, ఏది వద్దని చెప్పడు మా జున్నుగాడు. చూడండి ఎంత క్యూట్గా తింటున్నాడో. సో మార్నింగ్ వీడైతే బ్రేక్ఫాస్ట్ చేశాడనమాట. వాడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేస్తున్నాను. నాకేంటంటే ఇంతకుముందు ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఉండేది, అంటే రోజు పెట్టినా తినేసేదాన్ని అనేలా ఉండేదాన్ని అనమాట. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఇంకా దోశ బాగా అలవాటైపోయింది. రోజులో ఎన్నిసార్లు పెట్టినా కానీ దోశ తినేయగలను, అంత బాగా నచ్చేస్తుంది అనమాట. మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం? దోశ రోజు ఒకటేలా కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేసుకుంటానమాట. ఒకరోజు ప్లెయిన్ దోశ వేసుకుంటే ఇంకొక రోజు ఎగ్ దోశ, లేదంటే కారం దోశ, అలా అయితే ట్రై చేస్తున్నాను ఈ మధ్య. అండ్ 10 o'clockకి అట్లా వీడు మార్నింగ్ తొందరగా లేస్తాడు కాబట్టి ఇంకా 10 o'clock అట్లా నిద్రపోతాడు అనమాట. మళ్ళీ పాలు తాగేసి ఇంకా వాడు పడుకున్నప్పుడు మిగతా పనులన్నీ చేసుకుంటాము. అంటే మధ్యాహ్నానికి ఏం వంట చేయాలి అవన్నీ. సో ఇవేంటంటే నేను రీసెంట్గా ఒకసారి అయితే డీమార్ట్కి వెళ్ళామన్నమాట. సో డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి లాస్ట్ టైం పన్నీర్ ట్రై చేశాను కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈసారి అయితే అక్కడ మష్రూమ్స్ కనిపించాయి. మష్రూమ్స్ ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నిజంగా. ఒక్కసారి ఎప్పుడో నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు మష్రూమ్ బిర్యానీ తిన్నాను. అది ఎక్కడ అంటే అమరావతి రెస్టారెంట్లో అనమాట. నాకు చాలా నచ్చింది. తర్వాత ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదనమాట. మీలో ఎంతమందికి ఇలా సింక్ క్లీన్గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సింక్ నిండా అంట్లుంటే అదేదో పెద్ద పని ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ వాష్ చేసిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం అనమాట, అంటే మష్రూమ్స్ పట్టుకోవడం కూడా ఫస్ట్ టైమే. సో ఈ కవర్ ప్యాకేజింగ్ అదంతా చాలా బాగుండింది. డీమార్ట్లో ఏంటంటే తక్కువ ప్రైస్కి దొరుకుతాయి, కాకపోతే కొంచెం మనము ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూసి తీసుకోవాలన్నమాట. ఎక్స్పైరీ డేట్ అయితే నేను తెచ్చిన రోజుకి ఇంకా 2 days ఉండే. సో అందుకని చెప్పేసి ఇంకా వెయిట్ చేయడం ఎందుకు, లాస్ట్ డే వరకు ట్రై చేసేద్దామని చెప్పి ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను. నాకైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఎలా చేయాలో తెలీదు. కాబట్టి అవ్వకంటే ఇది చాలా ఇష్టం అంట మష్రూమ్స్. చికెన్, మటన్ కంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పింది. కానీ నేనైతే ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైము. బిర్యానీలో ఏంటంటే మనకు అంతగా టేస్ట్ తెలియదు కదా, తినేస్తాము, మసాలాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. కాకపోతే మనము చేసేటప్పుడు దీనికి ఇదేంటంటే డాటెడ్ అనమాట, డాటెడ్ మష్రూమ్స్ అనేమో ఉంది. కాబట్టి ఇది నేను ఎలా చేయాలని చెప్పేసి యూట్యూబ్లో అయితే చాలా వీడియోసే చూశాను. సో అన్ని వీడియోస్ చూసిన తర్వాత ఒక వీడియో అయితే ఇంకా సరే దీంట్లో ఎలా చేశారు అలా చేసేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను ప్రాసెస్. ఫస్ట్ అయితే దానిపైన తోలు ఉంది కదా, ఆ తోలు అంతా తీసేయాలన్నమాట. ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి నిజంగా. క్లీన్ చేసుకోవడానికి ఒక 10 to 15 minutes పట్టింది. దాంట్లో వచ్చేసి ఆ ప్యాకెట్లో ఒక 10 to 12 మష్రూమ్స్ ఏమో ఉండుంటాయి. బట్ తీసేటప్పుడు అంటే పీల్ చేసేటప్పుడు అయితే మంచిగా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. కాకపోతే నేను చూపించినట్టయితే అస్సలు ట్రై చేయకండి. నాకైతే టేస్ట్ పరమ వరస్ట్గా వచ్చింది. సో మొత్తం వీడియో అయితే చూడండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను ఈరోజు. సో ఆ షార్ట్ చూసేయండి ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి. నాకైతే నచ్చలేదు, అంటే కొంచెం స్పైసీ ఎక్కువైందనమాట. సో చెక్క లవంగాలు అవన్నీ వేసాను కదా, దానివల్ల కొంచెం కారంగా ఉంది. కాకపోతే కారం బాగా నచ్చే వాళ్ళైతే తినేయచ్చు, కాకపోతే ఘాటుగా ఉందనమాట. అందుకని చెప్పి నేనైతే ఎక్కువ తినలేకపోయాను. ఇంకా ఇక్కడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వంట ఏంటంటే మష్రూమ్ కర్రీ, ఇంకా అలానే చికెన్ ఫ్రై కూడా అనమాట. ఎందుకంటే రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో మామ అయితే ఫాస్టింగ్ ఉన్నాడు. సో పొద్దున్నే లేచి వంట చేయడానికి కుదరదు కదా, అందుకని చెప్పేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చికెన్ ఫ్రై చేసి పెడితే ఇంకా దాంట్లోకి ఏదో ఒక కర్రీ వేసుకొని తినేయచ్చు కదా. అందుకని చెప్పి చికెన్ ఫ్రై కోసం నేను ఆల్రెడీ చికెన్ వాష్ చేసి కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసి ఒక 15 to 20 minutes అయితే అలా పక్కన పెట్టేశాను అనమాట. దాంట్లోపు ఇంకా మిగతా వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకున్నాను. అంతలోపు బాగా సాఫ్ట్
సాఫ్ట్గా అయిపోయిందనమాట చికెను. నేనేంటంటే చికెన్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాను, చాలా బాగా వస్తుంది టేస్ట్. నా ఫస్ట్ అయితే నేను ఇంతకు ముందు చేసేటప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టేదాన్ని, తొందరగా మాడిపోయేదనమాట. సో ఎక్కువ ఫ్లేమ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మాడిపోతుంది కదా. సో అలా కాకుండా నేను రీసెంట్గా ఒక యూట్యూబ్లో చూశానమాట, వీడియోలో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మంచిగా కుక్ అవుతుంది, మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని చెప్పేసి నేనైతే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను. కర్రీకి కానీ ఫ్రైకి కానీ రెండింటికి అలానే చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ ఇక్కడైతే చాలా టైమే పట్టింది, 2 వంటలు కదా, మామూలుగా ఒక వంట చేయడానికి మనకు కష్టము, ఇంకా అలాంటిది 2 వంటలు అంటే ఇంకా కొంచెం టైం పట్టిందని చెప్పాలి బాగా. కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే నేను ఈ వంట చేసేంతసేపు జున్నుగాడు పడుకునే ఉన్నాడు అనమాట, అస్సలు ఏమి ఇబ్బంది పెట్టకుండా. మధ్యలో వాళ్ళు వేసుంటే కొంచెం ఇబ్బంది అయ్యి ఉండేదేమో, కానీ వాడైతే మంచిగా పడుకున్నాడు. ఈ మధ్య సమ్మర్ కదా, ఇంకా పొద్దున పూట స్నానం చేయించినా కానీ వాడికి మళ్ళీ చెమట పట్టేసి మళ్ళీ ఈవినింగ్ అంతా చిరాగ్గా అయిపోతున్నాడు. అందుకని చెప్పేసి నేనైతే ఈవినింగ్స్ చేపిస్తుంది అనమాట ఈ మధ్య అవ్వ. సో ఈవినింగ్ అదంతా స్నానం చేయించినాక ఫ్రెష్గా ఉంటుంది కదా, సో సాయంత్రం సన్సెట్ అయ్యే టైంకి అట్లా టెర్రస్ మీదకి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేస్తాము, చల్ల గాలి వస్తుంది కదా. సో ఇక్కడైతే ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. మామూలుగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు, నాకైతే అలా బిర్యానీ చేస్తేనే నచ్చుతుంది అనమాట. ఫ్రైకి కర్రీకి అయితే నేను ఇట్లా డైరెక్ట్గానే వేసేస్తాను. ఇంకా మనకి కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి కదా. సో నేనేంటంటే కొంచెం స్పైసీగానే తింటాను, కాకపోతే మరీ అంత కాదు. ఇంతకు ముందు తినేదాంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తగ్గించాను నిజంగా కారము. ఒకప్పుడైతే మ్యాగీలో కూడా కారం వేసుకొని తిన్న రోజులు ఉన్నాయన్నమాట. అంటే అంత కారంగా తినేదాన్ని, చాలా నచ్చేది నాకు అప్పుడు. కాకపోతే ఇప్పుడు ఈ జున్నుగాడు పుట్టిన తర్వాత నుంచి నాకైతే స్వీట్స్ బాగా అలవాటు అయిపోయాయి. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, లంచ్ తర్వాత, సాయంత్రం డిన్నర్ తర్వాత కూడా కొంచెం స్వీట్ అయితే తినాలి, అప్పుడే నాకు సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది అనమాట. సో మొత్తం వంట అయిపోయే టైంకి అప్పుడు లేచాడు అనమాట మన హీరో. సో లేచి ఏడుస్తున్నాడని చెప్పి వాడిని కూడా కిచెన్లోకి తీసుకొచ్చేసాను. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత కొంచెం సేపు కొన్ని సామాన్లు తీసుకునేది ఉంటే డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వీడైతే చూడండి క్యాబ్ పెట్టుకొని ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా, ఇది నేనే. సో ఇంకా మేమైతే అక్కడ కొన్ని స్పెట్స్ కూడా ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి. వీడైతే నా స్పెట్స్ కానీ అవ్వ స్పెట్స్ కానీ కనిపించాయంటే వాటిని లాగే వరకు అస్సలు ఊడుకోడు, అందుకని చెప్పేసి వాడికి పెట్టి చూస్తున్నాము. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. సో పెట్టడం అయితే పెట్టాము కానీ వాడు అస్సలు ఉంచుకోడు అనమాట, అందుకని ఏం తీసుకురాలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చానో అవన్నీ చూసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా మష్రూమ్స్ అండ్ అలానే ఒక మ్యాగీ ప్యాకెట్ అవన్నీ తీసుకున్నాము. జున్నుగాడి కోసం అయితే షూస్ తీసుకున్నాం అనమాట, ఇలా అంటే క్యాజువల్గా ఇంట్లో వేయడానికి అట్లా తీసుకున్నాను. వాడైతే దాన్ని పట్టుకొని అసలు వదలట్లేదు, వాడికి బాగా నచ్చాయి అనమాట షూస్ కాదు చెప్పులు లాంటివి అనుకోండి. వెనకాల సపోర్ట్ కోసం బెల్ట్ కూడా ఉంటుంది కదా, సో ఈ మధ్య ఎక్కువ అదే వాడుతున్నారు కదా, అదే తీసుకున్నాం అనమాట. ఇంకా వాడైతే చక్కగా ఆడుకొని కొంచెం సేపు ఇంకా తర్వాత పాలు తాగేసి ఇంకా నైట్ టైం అయితే అసలు డిస్టర్బ్ చేయడం అనమాట, బాగా పడుకుంటాడు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.